హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మనీ ట్రాప్స్లో ఇరుక్కుపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొన్ని స్టడీస్ ప్రకారం యావరేజ్గా 30% ఇండియన్స్ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ని ఒక ట్రాప్లో పడి వేస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, షాపింగ్ మాల్స్కి వెళ్ళడం, ఒక ట్రెండీ డ్రెస్ ఏదో ఒకటి కనిపించడం, దాని కింద 60% డిస్కౌంట్ అని ఒక ట్యాగ్ చూడడం, సేల్స్ పర్సన్ ప్రెజర్ చేయడం, ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ జరగడంతో విత్ ఇన్ మినిట్స్లో ఒక క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేస్తాం, అనుకున్నది తీసేసుకుంటాం. ఇదే ఇంపల్సివ్ స్పెండింగ్. ఇది ఒక మనీ ట్రాప్. ఈ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల మన మంత్లీ ఇన్కమ్ ఫుల్గా నాశనం అయిపోతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, అదే 24 అవర్స్ రూల్. మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేస్తున్నారు, సడన్గా మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు, ఐఫోన్ గురించి చెప్తున్నాడు, అతను దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. దాంతో ఇమ్మీడియట్గా కొనాలి అని అందరికీ అనిపిస్తుంది. కానీ ఈ టైంలో మనం కంట్రోల్ చేసుకోవాలి. 24 అవర్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో మళ్ళీ ఆలోచించండి. నిజంగా మీకు కొనాలనుందా? దాని అవసరం ఉందా? మీ దగ్గర మొబైల్ ఉన్నా కూడా ఇంకొక మొబైల్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ మీరు 24 అవర్స్లో మైండ్ క్లియర్ అయిపోతుంది. సో ఈసారి ఎప్పుడైనా సరే ఇంపల్సివ్గా కొనాలి అనిపిస్తుంటే ఒక 24 అవర్స్ ఆగి కొనండి. ఇలాగే ఇంకొక ట్రిక్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు కొనాలి అనుకుంటున్న ఐటమ్స్ని ఒక లిస్ట్లో రాయండి. వాటిని 3 కేటగిరీస్గా డివైడ్ చేయండి. అవేంటంటే మస్ట్ బై, కెన్ వెయిట్, జస్ట్ వాంట్. ఈ మస్ట్ బైలో తప్పనిసరిగా కొనాల్సినవి, ఇవి కొనకపోతే లైఫ్లో ముందుకెళ్లడం కష్టం అనేవి ఉంటాయి కదా, అవి రాసుకోండి. అలాగే కెన్ వెయిట్లో ఇప్పుడు కొనాల్సిన తొందరేమీ లేదు, తర్వాతైనా కొనుక్కోవచ్చు అనేవి ఉంటాయి కదా, అవి రాసుకోండి. అలాగే జస్ట్ వాంట్లో దీనివల్ల అవసరం లేదు కానీ కొనాలని ఉంది అని అనిపించడం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ముందే డ్రోన్ కొనేద్దాం అని వెళ్ళిపోయారనుకోండి, దానివల్ల యూజ్ ఉండదు. సో ఇలాంటివన్నీ జస్ట్ వాంట్లో రాసుకోండి. సో ఇప్పుడు ఒక 1 మంత్ దీన్ని ఫాలో అయ్యి చూడండి, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. జస్ట్ వాంట్ కేటగిరీ ఐటమ్స్ మీద ఎంత డబ్బు సేవ్ చేశారో మీరే చూసి షాక్ అయిపోతారు. అలాగే డబ్బు విషయంలో ఒక గోల్డెన్ రూల్ కూడా ఉంది. అదేంటంటే ఏ వస్తువైనా సరే కొనే ముందు ఆలోచించండి, ఈ వస్తువు కొన్న వెంటనే పోయిందనుకోండి, మళ్ళీ వెంటనే మీరు కొనగలరా అని. సపోజ్ మీరు కానీ ఆ వస్తువు పోయిన వెంటనే మళ్ళీ కొనలేరు అంటే మీరు అసలు ఆ వస్తువు కొనే అంత ఇంకా సంపాదించడం లేదని అర్థం. సో ఏదైనా క్లాసీ ఐటెం కొనేటప్పుడు ఇదొకసారి ఆలోచించండి. ఇప్పుడు మనీ ట్రాప్ పాయింట్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఒక యావరేజ్ ఇండియన్ తన మంత్లీ ఇన్కంలో జస్ట్ 4% మాత్రమే సేవ్ చేస్తున్నారు. మరి సేవింగ్స్ అనేవి లేకపోతే ఫ్యూచర్లో ఏమవుతుంది? ఈ మనీ ట్రాప్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని చెప్తాను, వినండి. ఒక పర్సన్ 50,000 శాలరీ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. ఇక శాలరీ పడ్డాక అన్ని బిల్స్ క్లియర్ చేశాక ఇక మిగిలిన అమౌంట్తో షాపింగ్, మూవీస్, ఫుడ్ డెలివరీకి ఇలా స్పెండ్ చేస్తున్నాడు. సడన్గా ఒకసారి కార్ రిపేర్కి వచ్చింది, దానికి 15,000 ఖర్చు అయిపోయింది. అయితే తన దగ్గర సేవింగ్స్ లేదు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు. నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అయ్యి చివరికి అప్పుల పాలైపోయాడు. దీన్నే డెబిట్ ట్రాప్ అంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ వచ్చిన ఫస్ట్ డేనే సేవింగ్స్ ఆటోమేటిక్గా సెపరేట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మీ మంత్లీ ఇన్కమ్ 50,000 అయితే ఫస్ట్ డే 10,000 సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. మిగిలిన 40,000తో ఆ మంత్ మొత్తం మీరు మేనేజ్ చేయాలి. లైఫ్లో సడన్గా ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. మెడికల్ ఎమర్జెన్సీ, జాబ్ లాస్, రిపేర్, కార్ రిపేర్స్ ఇలాంటివి ఏవైనా కావచ్చు. మినిమం 6 మంత్స్ ఎక్స్పెన్సివ్ సేవ్ చేయాలి. ఎందుకంటే సపోజ్ మీకు జాబ్ పోయిందనుకోండి, లేకపోతే జాబ్ నుంచి బయటకొచ్చారు, అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. మీరు మీ డబ్బుని ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాంతో మీ మనీ సేవ్ అవుతుంది. అంతేకాదు మనీ సేవింగ్తో పాటు ఫ్యామిలీని కూడా సేవ్ చేయడం నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీకేదైనా అయితే మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు కదా. నెక్స్ట్ మనీ ట్రాప్ పాయింట్ 3 గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని ఎప్పుడైనా విన్నారా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ఎక్స్పెన్సెస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది నార్మల్ కాదు, ఇది ఒక మనీ ట్రాప్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక పర్సన్ పర్ మంత్ 50,000 సంపాదించాడు. ఇప్పుడు ఆ పర్సన్కి 1 lakh రూపీస్ శాలరీ పెరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పర్సన్ చిన్న ఫ్లాట్ నుండి ఒక లగ్జరీ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాడు. అంతకు ముందు కొన్న స్విఫ్ట్ కార్ని అమ్మేసి క్రెటా కార్ని ఈఎంఐలో తీసుకున్నాడు.
ఎప్పుడూ కొనే బట్టల కంటే కూడా ఇంకొంచెం కాస్ట్లీ బట్టలు కొనడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ సింపుల్ క్యాల్కులేషన్ ఏంటి అంటే 50,000 శాలరీ వచ్చేటప్పుడు ఎక్స్పెన్సెస్ 40,000 అయ్యాయి. సేవింగ్స్ 10,000 చేసేవాడు. కొత్తగా ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి. ఎక్స్పెన్సెస్ 90,000 చేస్తున్నాడు. సేవింగ్స్ అవే 10,000 చేస్తున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ వారెన్ బఫెట్ ఎప్పుడో చెప్పాడు. శాలరీ పెరిగినా సరే సేమ్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయండి. అంటే మీ ఓల్డ్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయండి. శాలరీ హై వచ్చినా ఓల్డ్ బడ్జెట్ని ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టండి. స్టేటస్ కోసం ఖర్చులు పెట్టకండి. మీ చైల్డ్హుడ్ ఫొటోస్ని ఒక్కసారి చూడండి. అక్కడ మీరు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కోసం హ్యాపీగా లేరు. ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా అలాగే ఉండాలి. మా డాడీ దగ్గర చాలా డబ్బులున్నాయి, మా డాడీ బాగా ఖర్చు పెడతారని ఎవరి పిల్లలు ఆనందంగా ఉండరు. మా డాడీ మాతో టైం స్పెండ్ చేస్తున్నారు అని అనుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో గుర్తుంచుకోండి, మనీని కరెక్ట్ ఆర్డర్లో స్పెండ్ చేయండి. మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి స్పెండ్ చేయండి. ఇప్పటికిప్పుడు కిక్కిచ్చే చిన్న చిన్న విషయాల కోసం అస్సలు ఖర్చు చేయకండి. సో ఒక పేపర్లో లాస్ట్ 6 monthsలో మీ ఎక్స్పెన్సెస్ ఒక్కసారి రాసుకోండి. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి చూడండి. యాక్చువల్ నీడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? సొసైటీ ప్రెజర్తో మీరు పెట్టిన ఎక్స్ట్రా ఖర్చులేంటి అనేది ఒక్కసారి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఎంత దుబారా ఖర్చు చేస్తున్నారు. అసలు ఇదంతా మనకెందుకు? ఈ మనీ ట్రాప్స్ అన్నింటి నుంచి ఎందుకు బయటపడాలి అని మీరు అనుకోవచ్చు. దానికి ఆన్సర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే జస్ట్ స్ట్రిక్ట్ బడ్జెట్ కాదు, సేవింగ్స్ మాత్రమే కాదు, మీ వాల్యూస్, మీ గోల్స్తో అలైన్ అయిన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడమే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. బియాండ్ గెటింగ్ అనే బుక్లో డబ్బు గురించి 2 types ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇందులో ఒకటి అబండెన్స్ మైండ్ సెట్, ఇక రెండోది ఎక్సెస్ మైండ్ సెట్. దీన్ని క్రికెట్ అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అబండెన్స్ మైండ్ సెట్ అనేది ధోనిలాగా బ్యాటింగ్ చేయడం, మ్యాచ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకోవడం, రిసోర్సెస్ తన దగ్గర ఏమున్నాయో చూసుకుని కాన్ఫిడెంట్గా ఉండడం, అనవసరమైన షాట్స్కి వెళ్లకుండా కరెక్ట్ అయిన షాట్స్ని ఆడడం. అంటే మన దగ్గర ఎంతుందో మనకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏం చేయాలో కూడా మనకి తెలుసు. సో ఈ కాన్ఫిడెన్స్తో ఉండడమే అబండెన్స్ మైండ్ సెట్. ఇక రెండోది ఎక్సెస్ మైండ్ సెట్. అంటే ప్రెజర్లో అనవసరమైన షాట్స్ ఆడేయడం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో రిక్వైర్డ్ రన్స్ ఉన్నా కూడా రిస్కీ షాట్స్ ఆడడం. అంటే అనవసరమైన స్పెండింగ్ చేయడం అన్నమాట. ఎవరో ఖర్చు పెడుతున్నారని మీరు కూడా ఖర్చు పెట్టడం, ఎవరో ఏదో కొన్నారని మనం కూడా అదే కొనేయడం, ఇవన్నీ కూడా ఎక్సెస్ మైండ్ సెట్. అయితే మనం చేసే దుబారా ఖర్చులు ఎలా బ్యాలెన్స్ చేయాలి? సింపుల్ డైట్లో ఉన్నామని వాటర్ మాత్రమే తాగుతూ కూర్చోలేం, ఎంతో కొంత తినాలి కదా. బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఫినాన్షియల్ లైఫ్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. గోల్స్ కోసం సేవ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, వాల్యూస్ని ఫాలో అవ్వాలి, స్మార్ట్ డెసిషన్స్ కూడా తీసుకోవాలి. అబండెన్స్ అంటే ఎక్కువ స్పెండ్ చేయడం కాదు, స్మార్ట్గా స్పెండ్ చేయడం. జస్ట్ లైక్ క్రికెట్లో రైట్ టైంకి రైట్ షాట్ ఎలా ఆడతామో అలాగే అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటే కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఖర్చు పెడతాం. ఫినాన్షియల్ లైఫ్లో కూడా ఇది చాలా ముఖ్యం. అలాగే ఈ బుక్లో ఆథర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడారు. మనం కొనే చీప్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, దానివల్ల మన ఖర్చు ఇంకా పెరుగుతుందట. ఎలా అని అనుకుంటున్నారా? మనం కొనే చీప్ ఐటమ్స్ త్వరగా పాడైపోతాయి. దానివల్ల మళ్ళీ అదే ఐటెంని తిరిగి మళ్ళీ కొంటాం. దానికంటే క్వాలిటీ ఐటెం కొనడం మంచిది అని ఈ ఆథర్ చెప్తున్నారు. సో బట్టలు కానీ షూస్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా సరే చీప్గా వస్తున్నాయి అని చెప్పేసి కొనేకండి. ఎందుకంటే చీప్గా వస్తున్నాయి అంటే మన మైండ్లో అవసరం లేకపోయినా సరే మనం కొనేస్తాం. సో ఈ చీప్ ఐటమ్స్ కొనడం కంటే కూడా కొంచెం తక్కువలో మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ కొనడం మంచిది. ఒక చీప్ ఐటెం ఏదైనా కొనేసి దాన్ని వాడకుండా పడేయడం కంటే కూడా మంచి క్వాలిటీ ఉన్న ఐటెంని కొని దాన్ని యూజ్ చేయడం మంచిది. అలాగే డబ్బులు దాయాలని చెప్పేసి ట్రిప్స్కి వెళ్లకుండా కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి వాటి కోసం సింకింగ్ ఫండ్స్ అని పెట్టుకోండి. మీకు సడన్గా గోవా ట్రిప్కి వెళ్ళాలనిపించింది అనుకోండి, రెగ్యులర్ సేవింగ్స్ని టచ్ చేయకుండా స్పాంటేనియస్గా ట్రిప్కి వెళ్ళడానికి ఈ సింకింగ్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి. సింకింగ్ ఫండ్స్ అంటే సెపరేట్గా స్పెసిఫిక్ గోల్స్ కోసం పెట్టే చిన్న చిన్న ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 5,000 చొప్పున ట్రావెల్ ఫండ్కి సెపరేట్గా పెడితే 6 monthsలో 30,000 రెడీ అవుతాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని టచ్ చేయకుండానే స్పాంటేనియస్గా మీరు ట్రిప్స్కి వెళ్ళొచ్చు.
అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన మైండ్లో ఇది చేసేయాలి, ఈ మంత్లో ఇది కొనేయాలి, ఈ మంత్కి ఫోన్ కొనేయాలి, ఈ మంత్కి ఏ ట్రిప్కి వెళ్ళాలి, ఏ బట్టలు కొనాలి ఇలా అనుకుంటూ ఉంటాం. ఇలా ఒకేసారి ఇన్ని చేయాలి అని అనుకుంటే ప్రతి నెల ఇలాగే ఖర్చులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ ప్రతి నెల డబ్బుల భారం మన మీద పెరిగిపోతుంది. సో దాని మీదే ఫోకస్ చేయండి. ట్రావెల్ అనుకుంటున్నారా, షాపింగ్ అనుకుంటున్నారా, ఏదో ఒకటే తీసుకోండి. ఈసారి ట్రావెల్ చేసేసేయండి, 2 months తర్వాత షాపింగ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్కటే చేసుకుంటూ వెళ్తే మీ మీద డబ్బుకు సంబంధించిన భారం పడదు. అలాగే మన డబ్బు దుబారాగా ఖర్చు అవ్వకూడదు అనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మధ్య మధ్యలో కనబడే యాడ్స్ చూసి అనవసరంగా షాపింగ్ చేస్తున్నాం. మనకి మ్యాక్సిమం బ్రాండ్స్ అన్నీ కూడా బిగ్ సేల్ అని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకటి గుర్తుంచుకోండి, రిచ్నెస్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.